భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరిగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టకేలకు భద్రాచలం గౌతమి నదిపై రెండో బ్రిడ్జికి మోక్షం కలిగింది. ఈ నదిపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 10 ఏళ్ల పాటు సాగిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని శ్రీరామనవమి నాడు బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరిగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ఇక ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. 4 రాష్ట్రాలకు భద్రాచలం కేంద్ర బిందువు కావడంతో రాకపోకలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భారీ లోడ్లతో వెళ్లే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకత ఏర్పడింది. గోదావరి నదిపై 1.2 కిలోమీటర్ల పొడవున 65 కోట్ల వ్యయంతో 37 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి వచ్చే భక్తులతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ముందుగా వాహనాల రాకపోకలకి అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజా ప్రతినిధులచే అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇటు భక్తులు అటు ఏజెన్సీ వాసుల కల నెరవేరింది. గోదావరిపై నిర్మించిన రెండవ వారధి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి 7 ఏళ్లు కావస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకునే కొత్త వంతెన నిర్మిస్తున్నారు. పనుల్లో జాప్యంతో 7 ఏళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయగా 65 కోట్లకు ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోదావరి వంతెనకు సమానంగా సమస్యలు ఎదురవుతున్నాయి. పనుల ప్రారంభంలోనే సిబ్బంది సమస్య, వరదలు, సాంకేతిక లోపాలతో పాటు పలు పిల్లర్లు కూల్చి మళ్లీ నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే 3 సార్లు జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతి పొందింది. అయినా పనులు పూర్తి చేయలేకపోయింది. దీనిపై విమర్శలు రావడంతో ఆ సంస్థను తొలగించేందుకు 3 సార్లు నోటీసులు జారీ అయ్యాయి. ఓ ప్రజాప్రతినిధి సహకారంతో తొలగింపు నోటీసుల నుంచి బయటపడినట్లు చర్చ జరుగుతోంది. ఈ మధ్య మరోసారి తొలగింపు నోటీసు జారీ అయ్యాయి. అయితే ఈ సంస్థతోనే మిగిలిన 25% పనులు పూర్తి చేయించాలని ఉన్నతాధికారులు భావించిన